ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగినటువంటి ముఖ్యమంత్రులలో కొందరే మనకు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాంట్లో ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. సినీ ఫీల్డ్లో వెండి తెర మీద ఒక వెలుగు వెలిగి రాజకీయంగా ఆరంగేటం చేసి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిండు ఎన్టీ రామారావు. అట్లాంటి ఎన్టీ రామారావునే పక్కకు పెట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపు మలుచుకొని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ను దించేసి తను ముఖ్యమంత్రి అయిండు. ఇంతకీ ఎన్టీఆర్ను దించేసి ముఖ్యమంత్రి అయింది ఎవరు? ఎన్ని రోజుల పాటు ఎన్టీఆర్ను కాదని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిండు? ఎన్టీఆర్ను దించేయడమే ఆయనకు కలిసి వచ్చిందా? ఎన్టీఆర్ను దించేయడం వల్ల రాజకీయంగా ఇబ్బంది పడ్డాడా? ఇంతకీ ఎవరు? ఆ స్టోరీ ఏంటి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 1984 అనగానే ఒక చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి సంవత్సరం. ఆ సంవత్సరం చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేవలం కొద్ది రోజుల్లోనే మార్చేసి ఎన్టీ రామారావుని గద్దె దించి గద్దెన ఎక్కిండు ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి అయిండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ పరిణామాలు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ రాజకీయ తుఫాన్ మధ్య నిలిచిన పేరు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయనే సాక్షాత్తు ఎన్టీఆర్నే ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి ఈయనే ముఖ్యమంత్రిగా అయ్యిండు నాదెండ్ల భాస్కర్ రావు. న్యాయవాదిగా ప్రారంభమైనటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ప్రయాణం ముఖ్యమంత్రి అయ్యే వరకు కొనసాగింది. వ్యూహాత్మక నాయకుడిగా పేరు పొందిండు, కానీ తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిండు. ఎంతకాలం అనేటువంటిది మనం ఒకసారి చర్చించుకుందాం. ఇది నాదెండ్ల భాస్కర్ రావు వ్యక్తిగత కథ కాదు. ఇది రాజకీయాల్ని, రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి ఒక స్టోరీ, నిజమైనటువంటి స్టోరీ. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిండు నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన తొలుత న్యాయవాద వృత్తిలో కొనసాగిండు. ఆయనకున్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి విషయాల మీద పట్టుండడంతో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడి ప్రజల దృష్టిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండు నాదెండ్ల భాస్కర్ రావు. 1978లో విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. కాంగ్రెస్ పార్టీ నుండి 1978 నుండి 1980 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరి చెన్నారెడ్డి అట్లాగే టి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసిండు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిండు. దాంట్లో క్రియాశీలక పాత్ర, నిర్మాణాత్మక పాత్ర వహించిండు నాదెండ్ల భాస్కర్ రావు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయితే నాదెండ్ల భాస్కర్ రావు మంత్రిగా పనిచేసిండు. సాదాసీదా మంత్రి కాదు, ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్టీఆర్ పీరియడ్ లో పనిచేసిండు. 1984లో ఎన్టీఆర్ కు అమెరికాలో చికిత్స కోసం అమెరికాకు తరలించిర్రు. ఆ చికిత్స పొందుతున్న తరుణంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేస్తూనే ఎన్టీఆర్ కు పదవికి ఎసరు పెట్టిండు. ఆయనే ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి కావచ్చని పావులు కదిపిండు. రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే శాసనసభలో తగిన మద్దతు నాదెండ్ల భాస్కర్ రావుకు లేకపోవడంతో కేవలం 31 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు నాదెండ్ల భాస్కర్ రావు. 1984 సెప్టెంబర్ 16న భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే మద్దతు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల. 1984లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఊరుకోలేదు. తనకు మద్దతుగా నిలిచినటువంటి ఎమ్మెల్యేలతో ప్రజాస్వామ్య తెలుగుదేశం పేరిట జనాలలోకి పోయిండు. ప్రజాస్వామ్య తెలుగుదేశం అనే గ్రూపును ఏర్పాటు చేసి జనాలలోకి పోయిండు. అయితే జనాల నుండి కావాల్సినంత మద్దతు నాదెండ్ల భాస్కర్ రావుకు దొరకలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ప్రజలలోకి పోయిండు. చూడండి, నాకు ఆరోగ్యం బాగాలేక అమెరికాలో నేను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అమెరికాకు పోతే
వెన్నుపోటు పొడిచిండు, వెన్నుపోటు రాజకీయం చేసిండు అని ఎన్టీఆర్ కూడా ప్రజల్లోకి పోయిండు. ఆ ఎన్టీఆర్ ప్రజలకు పోయినటువంటి పేరు ధర్మయుద్ధం. ధర్మయుద్ధం అనేటువంటి పేరుతో నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రజలకు సవివరంగా విప్పి చెప్పి ప్రజల మద్దతు కూడగట్టిండు ఎన్టీ రామారావు. ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమైండు నాదెండ్ల భాస్కర్ రావు. ప్రతిపక్ష పార్టీలన్నీ కమ్యూనిస్టు పార్టీలతో సహా అందరు కూడా ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ను మార్చి పరిస్థితిని పునర్సమీక్షించుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దీంతో నాదెండ్ల భాస్కర్ రావు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవి కేవలం 31 రోజులు మాత్రమే కొనసాగింది ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయో కూడా మీ ముందు తీసుకు. ఆ తర్వాత ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా టీడీపీలో ఉన్నప్పుడు జరిగినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు నాదెండ్ల భాస్కర్ రావు. పోయిన తర్వాత 1998లో ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిండు. ఆ తర్వాతి కాలంలో వయోభారం, రాజకీయంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆరోగ్య సమస్యల వల్ల ప్రజా జీవితం నుండి తప్పుకున్నాడు. చివరిగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూసి చరిత్రలో నాదెండ్ల భాస్కర్ రావు పేరు చరిత్రలో నిలిచిపోతుంది. నాదెండ్ల భాస్కర్ రావు పేరు చరిత్రలో తెలుగు రాజకీయాల్లో కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పేరు. అధికారం పొందడం ఎంత ముఖ్యమో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అధికారం తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రిగా, కానీ నిలబెట్టుకోలేకపోయిండు అనేటువంటి విషయం ఆయన చూస్తే, ఆయన విషయం గుర్తుకొస్తే మనందరికీ అర్థమవుతుంది. విజయాలు, వివాదాలు, అనుభవాలతో కూడినటువంటి రాజకీయ ప్రయాణం నాదెండ్ల భాస్కర్ రావు. కొత్త తరాలకు, రాబోయే తరాలకు ఒక రాజకీయ పాఠంగా నిలుస్తుంది ఆయన జీవితం. అందుకే ఆయన కథ కేవలం చరిత్ర కాదు, రాజకీయాలకు మార్గదర్శకత్వం. మొత్తం మీద చరిత్రలో ఆయన ఎన్టీఆర్ను దించకపోతే ఎన్టీఆర్ తర్వాత టీడీపీ ఆయనకు ఒక గొప్ప నాయకుడిగా అయ్యేవాడా, చంద్రబాబు నాయుడు తెర మీదకి వచ్చేవాడు కాదేమో, ఎన్టీఆర్ తర్వాత రాజకీయ వారసుడు నాదెండ్ల భాస్కర్ రావు అవునేమో, ఎన్టీఆర్ ప్రేమ ఉంటే, ఎన్టీఆర్కు ద్రోహం చేయకపోతే, ఇవన్నీ పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు ఆయన ఎన్టీఆర్ తర్వాత టీడీపీని ఓన్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన మంత్రిగా పనిచేస్తున్నాడు. జనసేన పార్టీలో ఉన్నాడు. నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కుడి భుజంగా పనిచేస్తున్నాడు.